శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమః. గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రేజీ గారు స్వర్ణమాలాంబ గారి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్తృషుల గారి అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు మన సర్వం సమయం శ్రీదేవి భాగవతం చదవటానికి రాధా మేడం వస్తున్నారు. మేడం సర్వస్మయ గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఉమా సుందరి మేడం. థ్యాంక్ యూ. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, అందరికి క్లియర్ గా వినిపిస్తుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణామాలయాం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా, న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము ఏకాదశ స్కందం. శ్రీమాత్రే నమః. మనం నిన్నటి పారాయణలో శౌచక్రియ మరియు ఆచమము ఎలా చేయాలి అనే విధి విధానాలను తెలుసుకున్నాము. ఇదంతా మనకు శ్రీమన్నారాయణుడు నారదుల వారికి తెలియజేస్తున్నాడు. అందులోనే భాగంగా ఈరోజు రుద్రాక్ష ధారణ, రుద్రాక్షాల గురించి స్వామివారు చెప్తున్నారు. మెడలో 32 రుద్రాక్షాలు, శిరస్సున 40, చెవులకి 6, చేతులకు 10, భుజాలకి 16, కన్నులకి ఒక్కొక్కటి, శిఖ మీద 1, వక్షస్థలాన 8 ధరించాలి. అలా 100కి పైగా రుద్రాక్షలు ఎవరైతే ధరిస్తాడో ఆ మానవుడు సాక్షాత్తు రుద్రుడితో సమానము. బంగారం లేదా వెండి తీగ చుట్టించి ఈ రుద్రాక్షను శిరస్సున గాని మెడలో గాని చెవికి గాని ధరించితే చాలా మంచిది. ఇంకా యజ్ఞోపవీతానికి కూడా ధరింపజేయవచ్చు, చేతులకి కట్టుకోవచ్చు. ఎక్కడ ధరించినా నిర్వాజ్యమైన భక్తితో మాత్రమే ధరించాలి, ఆనందంగా ధరించాలి. రుద్రాక్ష ధారణము శివజ్ఞాన సాధనము. ఇక శిఖ మీద ధరించేటప్పుడు తారతత్వాన్ని స్మరించాలి. అంటే మనస్సులో దైవ సంబంధమైన స్థాయిని గుర్తించుకోవాలి. అంటే శాంతి, స్థిరత్వము అలా మనసులో తలుచుకుంటూ ఆ శిఖ మీద రుద్రాక్షను ధరించాలి. మళ్ళా చెవులకు తగిలించుకునేటప్పుడు శివ పార్వతులుగాను భావించుకోవాలి. అప్పుడు వాళ్ళని తలుచుకోవాలి చెవులకు తగిలించుకున్నప్పుడు. ఇంకా యజ్ఞోపవితానికైతే వేదాలను ధ్యానించాలి. అంటే ఒక్కొక్క రుద్రాక్షలను ఎక్కడెక్కడ ధరించినప్పుడు మానవుడు ఏ దేవతలను ప్రార్థించుకుంటూ ధ్యానించుకుంటూ ధరించాలో ఆ విషయాలను తెలియజేస్తున్నారు. ఇంకా చేతులకు కట్టుకునేటప్పుడు దశ దిశలను భావించాలి. మొత్తం దిక్కుల గురించి భావన చేస్తూ ధరించాలి. మెడలో వేసుకున్న వేళ
ఆ సరస్వతీ దేవిని అగ్నిని స్మరించుకోవాలి. అన్ని ఆశ్రమ వాళ్ళు అంటే అన్ని వర్ణాల వారు ఈ రుద్రాక్షలని ధరించవచ్చును. ఒక బ్రాహ్మణుడు మాత్రము మంత్రపూర్వకంగానే ధరించాలి. అందరికీ ఒకేలా ఉంటది, బ్రాహ్మణులకు వరకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇంకా రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అనడంలో ఎలాంటి సందేహమే లేదు. చూడకూడంది చూసినా, వినకూడంది విన్నా, అనకూడంది అన్నా, చేయకూడంది చేసినా అన్ని పాపాలు రుద్రాక్ష ధారణతోనే తొలగిపోతాయి. ఇతడు ఏది తింటే అది దేవుడు తిన్నట్టే. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే మన హృదయంలో హృదయ ఆసనంలో ఉన్నట్టుగా భావించుకోవాలి. ఇంకా ఆ రుద్రాక్షలు ధరించిన వాడు ఏది తింటే ఆ రుద్రుడు అదే తిన్నట్టు, ఏది తాగితే ఆ శివుడు అదే తాగినట్టు, ఏది వాసన చూస్తే ఆ శివుడు అదే వాసన చూసినట్టు. ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించడానికి ఎలాంటి సిగ్గుపడద్దు. కోటి జన్మలకైనా మోక్షము కలగాలంటే రుద్రాక్ష ధారణ అనేది జరగాలి, అంటే ధరించాలి. ఈ రుద్రాక్షలు ధరించిన వారిని చూసి పరిహసించిన వాడు ఎవరైతే హేళన చేస్తాడో వాడికి సంకర జన్మ కలుగుతుంది. మళ్ళీ జన్మలో వాడు సంకర జన్మ అంటే సంకర జాతిలో పుడతాడు. కులము వర్ణము అనేది ఉండదన్నమాట. అలాంటి జన్మలో అలా మిశ్రితమైన జాతిలో వాడు పుట్టడం జరుగుతుంది. ఇంకా రుద్రాక్షలు ధరించడం వల్లనే రుద్రుడికి రుద్రత్వము, బ్రహ్మకు బ్రహ్మత్వము, మునులకు సత్య సంకల్పత్వము సిద్ధిస్తున్నాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ కన్నా పవిత్ర కార్యము మరొకటి లేదు కనుక ఇవి ధరించిన వారికి భక్తితో ఏది దానం చేసినా ఆ దాత సర్వపాప విముక్తుడై సాక్షాత్తు శివునిలో ఏకమవుతాడనడంలో సందేహం లేదు. ఇంకా శ్రాద్ధ కాలంలో రుద్రాక్షధారిని భోక్తగా అంటే హవిస్సులు ఇస్తారు కదా, ఆ హవిస్సులు స్వీకరించే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టుకుంటే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. అంటే మనము ఎవరితో అయితే ఈ పితృకార్యాలు జరిపిస్తామో అతను రుద్రాక్ష ధరించి ఉన్నాడనుకో, వాళ్ళు ఇంకా పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. ఇంకా రుద్రాక్షధారులు కాళ్ళు కడిగి శిరస్సును జల్లుకున్న, లోపలికి పుచ్చుకున్న, రుద్రాక్ష ధారణ ఎవరు చేస్తారో వాళ్ళకి కాళ్ళు కడిగిన ఆ నీటిని పుచ్చుకున్న పాప విముక్తి కలిగి శివలోక సంప్రాప్తి కలుగుతుంది. ఈ రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్నైనా ధరించినా చాలు. ఒకవేళ సిగ్గుపడుతూ పైకి కనిపించకుండా ధరించినా పర్వాలేదు. ఏ రకంగానైతే నేను సమంత్రకంగానో అమంత్రకంగానో ఎలాగో ఒకలాగా వీటిని ధరిస్తే చాలు. పాప విముక్తి కలిగి జ్ఞాన ప్రాప్తి నిశ్చయంగా కలుగుతాయి. అంటే రుద్రాక్షల మహిమను వర్ణించి చెప్పడము ఎవరి వల్ల కూడా కాదు, అది ధరించవలసిందే మరియు అనుభవముతోటి తెలుసుకోవలసిందే అనేసి శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు. ఇంకా రుద్రాక్ష మహిమల గురించి చెబుతాను విను. ఒకప్పుడు సాక్షాత్తు పరమశివుడు కుమారస్వామి అడిగినప్పుడు ఈ విధంగా తెలియజేశాడు. వెనుకటికి త్రిపురుడు అనే ఒక పెద్ద దైత్యుడు ఉండేవాడు, రాక్షసుడు ఉండేవాడు. అతడు ఎలాంటి రాక్షసుడు అంటే బ్రహ్మ మొదలైన అందరి దేవతలను పీడించుకుని తినేవాడు. అందరూ వాడి వల్ల దుఃఖ పీడితులే బాధలు అనుభవిస్తున్నారు. ఇంకా అందరూ వెళ్ళి ఆ సమయంలో శంకరుడితోటి మొరబెట్టుకున్నారు. ఆ పాపాత్ముడి నుంచి మమ్మల్ని కాపాడండి అనేసి ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ శంకరుడు అఘోరము అనే ఒక మహాశస్త్రాన్ని ధ్యానించాడు. మహాశస్త్రము అంటే ఇక్కడ దైవశక్తి తత్వం అన్నమాట. ఒక పవిత్రమైన ధ్యానంను స్వామివారు స్వీకరించారన్నమాట. అది ఎలా ఉందంటే సర్వదేవమయము, ఘోరాతి ఘోరమయము. అట్లా 1000 దివ్య సంవత్సరాలు స్వామివారు ఆ ధ్యానంలో కన్నులు మూసుకొనే ఉన్నారు. అంటే 1000 దివ్య సంవత్సరాలు అంటే 3,60,000 సంవత్సరాల వరకు పరమశివుడు ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఆయన కన్నులు తెరిచాడు. ఆ దివ్య సంవత్సరాలు ధ్యానం అంతా అయిపోయిన తర్వాత సరాసరి పరమశివుడు 3 కన్నులు తెరిచాడు. తెరిచినప్పుడు ఆయన బాష్ప జల బిందువులు అంటే ఆయన కన్నుల నుంచి కారిన బిందువులు, నీటి చుక్కలు రాలిపడి ఆ నీటి బిందువుల నుంచే మహారుద్రాక్షలు అనే వృక్షాలు ఏర్పడ్డాయి, ఆవిర్భవించాయి. సూర్యనేత్రము నుంచి రాలిపడిన జల బిందువుతో, అంటే సూర్యనేత్రము అంటే ఇక్కడ కుడి కన్ను అన్నట్టు, ఆ కుడి కన్ను నుంచి ఏ జల బిందువు అయితే బయటికి వచ్చిందో అందులో కపిల వర్ణంలో 12 రుద్రాక్షలు ఏర్పడ్డాయి.
కపిలవర్ణము అంటే గోధుమ రంగులో రుద్రాక్షలు ఏర్పడ్డాయన్నమాట శివుడి యొక్క కుడి కన్ను నుంచి. ఇంకా సోమనేత్రము, ఇది ఎడమ కన్ను. చంద్రుడు ఒకటి కుడి కన్నేమో సూర్యుడు, ఎడమ కన్నేమో చంద్రుడు అన్నమాట. ఎడమ కన్ను నుంచి వచ్చిన ఆ కన్నీటితోటి, ఆ బిందువులతోటి శ్వేత వర్ణము అంటే తెలుపు రంగులో 16 రుద్రాక్ష వృక్షాలు ఏర్పడ్డాయి. ఇంకా తర్వాత అతి ముఖ్యమైనది అగ్ని నేత్రము, వహ్ని నేత్రము, ఇది 3వ కన్ను. సరాసరి ఆ పరమేశ్వరుడి యొక్క మూడవ కన్ను నుంచి కృష్ణ వర్ణంలో అంటే నలుపు రంగు, శ్రీకృష్ణుడి యొక్క వర్ణం ఏ రకంగా ఉంటుందో ఆ మేఘశ్యామ వర్ణంలో 10 రకాల రుద్రాక్షలు మొలిచాయి. ఇట్లా శ్వేత రక్త మిశ్రమ కృష్ణ రుద్రాక్షలు 4 వర్ణాలకు ప్రతీకలుగా మొత్తము అక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఈ రకంగా రుద్రాక్షలు అనేటివని ఏర్పడ్డాయని సాక్షాత్తు పరమశివుడే కుమారస్వామికి తెలియజేస్తున్నాడు. ఇంకా ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శంకరుడే, ఒకే ఒక ముఖంతో ఉన్న రుద్రాక్షను శంకరుడితోటి సమానంగా శంకరుడే అని భావిస్తారు. ఈ ఏకముఖ రుద్రాక్ష వల్ల బ్రహ్మ అత్యాది మహాపాతకాలు సైతము తొలగిస్తుంది. అది ధరించడం వలన ఎలాంటి పాపాలైనా అని తొలగిపోతాయి. ఇంకా 2 ముఖాలున్న రుద్రాక్ష, ద్విముఖ రుద్రాక్ష ఉంటుంది. అది పార్వతీ పరమేశ్వరులు అని భావిస్తారు. అది ఆ రుద్రాక్ష వల్ల సకల పాపాలు విమోచకం అవుతాయి. ఇక త్రిముఖ రుద్రాక్ష అంటే రుద్రాక్షలలో కూడా ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష ఇట్లా ఉంటాయి కదా, అవి ఏ దేవతా స్వరూపాలో చెబుతూ వాటిని ధరించడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు, ఆయన శ్రీహత్యాది పాపాలను సైతము ఆ రుద్రాక్షను ధరిస్తే దహింపవేస్తున్నారు. ఇంకా చతుర్ముఖ రుద్రాక్ష అంటే 4 ముఖాలున్న రుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే, నరహత్యాది ఘోర పాపాలను తొలగిస్తుంది. ఇంకా పంచముఖి రుద్రాక్ష అంటే కాలాగ్ని, అంటే రుద్రుడే అభక్ష్య భక్షణ అగమ్యానాది దోషాలను అంతరింపజేస్తారంటే తినకూడని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు ఏవైతే తింటారో అలాంటి వల్ల దోషం ఏర్పడుతుంది కదా, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళడము, చేయకూడని పనులు చేయడము, అలాంటివన్నీ పంచముఖి రుద్రాక్షం తొలగిస్తుంది అన్నమాట. ఇంకా షణ్ముఖ రుద్రాక్షణ అంటే అది ఇంకా కుమారస్వామియే. దీన్ని కుడి చేతికి ధరిస్తారు. 6 ముఖాలున్న రుద్రాక్షమాలను కుడి చేతికి ధరించాలి. బ్రహ్మ హత్యాది పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా సప్తముఖ రుద్రాక్ష, 7 ముఖాలున్న రుద్రాక్ష అంటే మన్మధుడు ఉంటాడు అందులో. అది స్వర్ణ స్థేయాది పాతకాలను నశింపజేస్తుంది. అంటే బంగారం దొంగిలించడం వల్ల కలిగే పాపాలను ఈ సప్తముఖ రుద్రాక్ష వల్ల తొలగిపోతాయి దాన్ని ధరించినంత మాత్రాన. ఇంకా అష్టముఖ, 7 ముఖ రుద్రాక్షలు అంటే వినాయకుడే. దీన్ని ధరిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి, ఎలాంటి విఘ్నాలు కలగకుండా అవి త్వరగా జరిగిపోతాయి అష్టముఖ రుద్రాక్ష వల్ల. ఇక గురుపత్ని గమనాది దోషాలు కూడా నశిస్తాయి. అంటే ఎవరైనా పూర్వకాలంలో మునులు ఋషులు గురు పత్నులతో సంబంధం పెట్టుకున్నప్పుడు కలిగే దోషాలు కూడా ఈ అష్టవక్ర రుద్రాక్ష వల్ల, 7 ముఖాలున్న రుద్రాక్ష వల్ల తొలగిపోతాయి. ఇంకా నవముఖ రుద్రాక్ష అంటే స్వయంగా కాలభైరవుడే. దీన్ని ఎడమ చేతికి ధరించాలి. భక్తి ముక్తి ప్రదము, మహాబలవర్ధకము, భ్రూణహత్యాది దోషాలు అంటే ఇది గర్భంలో ఉన్న శిశువుని హత్య చేయడము, అబార్షన్స్ అంటాం కదా, అలాంటివి కూడా మొత్తము తొలగిపోతాయి. అలాంటి పాపాల నుంచి కూడా విముక్తులవుతాము. ఇంకా సద్య ఫలదాయకము అంటే తక్షణమే మనకు పాపం నుంచి హరించి వేస్తుంది. ఇంకా దశముఖ రుద్రాక్ష సాక్షాత్తు జనార్దనుడు అంటే శ్రీమన్నారాయణుడు. ఇంకా ఆయన ఈ దశముఖ రుద్రాక్షలో ఉంటాడు. ఇంకా అది ధరిస్తే దుష్టగ్రహ భూత ప్రేత పిశాచ రోగాభయాలు అన్ని తొలగిపోతాయి. ఇంకా ఏకాదశి ముఖి రుద్రాక్ష అంటే ఇందులో ఏకాదశ రుద్రులతో 11 మంది రుద్రులు ఉంటారు ఏకాదశముఖి రుద్రాక్షలు. ఇంకా దీన్ని శిఖలో ధరించాలి. అలా ధరించిన వాడు 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు, 10,000 గోదానాలు చేసిన పుణ్య ఫలము పొందుతాడు. అంతా పవిత్రమైనది ఏకాదశముఖి రుద్రాక్ష అంటే. ఇంకా ద్వాదశాస్య రుద్రాక్ష
ఇది 12 ముఖాలున్న రుద్రాక్ష. ఇది గనక దొరికితే సాక్షాత్తు ద్వాదశ ఆదిత్యులు 12 మంది సూర్యులు అందులో ఉంటారన్నమాట ఆ రుద్రాక్షలు. అది చేతికి అందినట్టు అందింది అందుతే అంటే అది దొరికించుకున్నవాడు చెవిలో ధరించాలి, చెవికి ధరించాలి. అప్పుడు అతనికి అశ్వమేధ యజ్ఞ ఫలము లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసినంత ఆ యజ్ఞ ఫలము లభిస్తుంది. ఇంకా క్రూర జంతువుల వల్ల, భయంకరమైన జంతువుల వల్ల గాని, క్రూర పురుషుడి వల్ల గాని, అంటే ఆ కఠినంగా ప్రవర్తించే పురుషులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల గాని భయాలు అనేటిది ఉండకుండా అన్ని భయాలు తొలగిపోతాయి. ఇంకా వ్యాధులు కూడా దరికి చేరవు. ఇంకా 13 ముఖాలున్న రుద్రాక్షను ధరించిన వాడు సాక్షాత్తు కార్తికేయుడే అవుతాడు. ఇది సర్వవాంఛప్రదము, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది, పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతము తొలగిపోతాయి 13 ముఖాలున్న రుద్రాక్ష ధరించడం వల్ల. ఇక 14 ముఖాలున్న రుద్రాక్ష లభించిందనుకో పుణ్యం ఫలించినట్టే. ఇంకా దాని శిరస్సున ధరించాలి. ఇంకా అతడు ఎవరైతే ధరిస్తాడో అతడు శివుడితో సమానుడు అవుతాడు. ఇంకా రుద్రాక్షలకు సాటి వచ్చే పవిత్ర వస్తువు, పవిత్రమైనది ఈ సృష్టిలోనే లేదు. దేవతలందరూ కూడా పూజిస్తారు, ఈ రుద్రాక్షలను ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్షను నిత్యము ధరిస్తే చాలు, ఇహంలోను పరంలోను శుభాలను పొందుతాడు. ఇట్లా 26 రుద్రాక్షలతో శిరోమాలను అంటే తలపై శిఖలో గాని, 50తో కంఠమాలను కంఠంలో ధరించడం గాని, 16 బాహుమాలికను అంటే భుజం పైన చేతికి కట్టుకోవడం వల్ల గాని, 12తో మణిబంధకమాలను అంటే మణికట్టు ఉంటుంది కదా, చేతి మణికట్టులో 12 రుద్రాక్ష మాలికలను కట్టుకోవడం వల్ల అట్లా తయారు చేసుకొని ధరించాలి. ఇంకా 27 గాని, 50 గాని, 108 గాని రుద్రాక్షలతోటి జపమాలను చేసుకోవాలి. ఇంకా వీటిలో అష్టోత్తర శతరుద్రాక్ష జపమాల అనేది చాలా ఉత్తమోత్తమైనది. ఈ జపమాలను ధరించవచ్చు కూడా. క్షణము అశ్వమేధం చేసినంత పుణ్య ఫలము అతనికి దక్కుతుంది. ఎవరైతే రుద్రాక్షలను అందులోనూ ఇది అష్టోత్తర శతరుద్రాక్ష జపమాలను చేయడం వల్ల, అంటే ఒక్క రుద్రాక్షలో కూడా శివుడే ఉన్నాడు, మిగతా ఎక్కువ ముఖాలున్న రుద్రాక్షలో కూడా అందరూ సకల దేవతలు వచ్చారు మనకు. నిత్యము దాన్ని ధరించడం వల్ల కూడా మనకు ఎన్నో శుభ ఫలితాలు జరుగుతాయని సాక్షాత్తు శివుడే, ఆ పరమేశ్వరుడే షణ్ముఖుడికి తెలియజేశాడు. అష్టోత్తర శతైర్మాల రుద్రాక్షర్ధర్యతే యది క్షణేష్వమేధస్య ఫలం ప్రాప్నోతి షణ్ముఖః. ఇక రుద్రాక్ష జపమాలను ఏ విధంగా చేస్తారో చెప్తాను విని. ఇక ఈ జపమాలిక లక్షణము, ప్రతి రుద్రాక్షలోనూ ముఖ భాగంలోనేమో బ్రహ్మదేవుడు ఉంటాడు. రుద్రాక్షను తీసుకున్నప్పుడు దాని ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, బిందు భాగము అంటే ఇట్లా ముళ్ళులా ఉంటుంది కదా, అందులో రుద్రుడు ఉంటాడు. ఇంకా పుచ్చ భాగము అంటే చివరి భాగంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ప్రతి రుద్రాక్షలోనూ ముగ్గురు ఉంటారు. ఇంకా పంచముఖి రుద్రాక్షలు 25తో జపమాల చేసుకుంటే ఇంకా మంచిది. అవి ఎలా ఉండాలి, కంటకాలతో గరుకుగా ఉండాలి. ఆ రుద్రాక్ష మాలికలు కూడా ఎలా చాలా గరుకుగా ఉండాలి. ఇంకా ఎరుపు, తెలుపు లేదా మిశ్రమ వర్ణంలో కూడా రుద్రాక్షలు ఉంటాయి. వాటికి రంధ్రాలు చేసి ముఖ భాగంతో పుచ్చ భాగంతో కలిసేటట్టు రుద్రాక్షలను గుచ్చాలి. ఇలా చుట్టుకున్న తర్వాత అది మధ్యలో అంటే మేరువు, ఆ రుద్రాక్షకి పైన కింద కాకుండా మధ్య భాగంలో వాటిని గుచ్చి అక్షమాలను అలా తయారు చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఎంత కావాలి జపం చేయడానికో అంత వాటిని రెడీ చేసుకుంటే దాన్ని నాగపాశం అని అంటారు. అది మంత్రసిద్ధి ప్రధాయిని. ముందుగా ఏం చేయాలంటే సుగంధ జలాలతోటి రుద్రాక్షలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత పంచగవ్యాలు చల్లాలంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము అంటే గోవుకి సంబంధించిన అన్నమాట పంచగవ్యాలంటే. వాటితో శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ పవిత్రమైన ఉదకముతోటి నీటితోటి స్నానం చేయించి అప్పుడు మంత్రాలను ఆవాహం చేసుకుంటూ శివస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్మృశించాలి, అంటే తాకాలన్నమాట. ఇట్లా కవచంతో అవకుంఠనము చేసుకోవాలి. ఇంకా అలా తయారు చేసుకున్న తర్వాత మూల మంత్రాన్ని ఆవాహించి
ఆవాహనం జరిపి మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించి సద్యోజాతాది అంటే సంప్రోక్షణలు అన్నమాట. ఇది ఒక వేదానికి సంబంధించింది. ఇలా 108 పర్యాలు మూల మంత్రాన్ని పఠిస్తూ రుద్రాక్షమాలను పరిశుభ్రంగా చేసుకొని పీఠం మీద ఉంచి అప్పుడు స్వయంగా పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేసుకొని అప్పుడు అప్పుడు ఆ రుద్రాక్షకు ప్రతిష్టత చేకూరుతుంది. ఇట్లా సర్వవాంఛ ప్రదమవుతుంది. ఈ జపమాలను ఏ దేవతా మంత్రాలతోటైనా మనము జపం చేసుకోవచ్చు. ఇది సద్యోజాతి అంటే ఇది ఒక ప్రత్యేకమైన మంత్రం అన్నమాట. అది శివుడికి సంబంధించిన పంచబ్రహ్మ స్వరూపం అన్నమాట. ఇంకా శివతత్వం ఉంటుంది ఈ రుద్రాక్షలలో. కాబట్టి వీటిని శిరస్సున గాని, మెడలో గాని, కర్ణాభరంలో గాని, ఈ ఎక్కడంటే అక్కడ వీటిని ధరించవచ్చు. ఇంకా జపం ఏదైనా ఎప్పుడు రుద్రాక్షమాలతోనే చేయాలి. జపం కాగానే కన్నులకు అద్దుకొని యథావిధిగా మళ్ళీ వాటిని ధరించాలి. ఇంకా స్నానము, దానము, జపము, హోమము, వైశ్వదేవ అంటే దేవతలకు, భూత జీవులకు హోమం చేసినప్పుడు హవిసులు ఇస్తాం కదా, ఆ సమయంలో గాని, సురారర్చన అంటే దేవతల నామాలను అర్చన చేయడం గాని, ప్రాయశ్చిత్తంగా అంటే దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు గాని, పితృకర్మలు శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు గాని, దీక్ష కాలాల్లో గాని ఈ రుద్రాక్ష ధారణ ఎవరైతే ధరిస్తాడో అతనికి విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా ఎలాంటి వైదిక కర్మలు అంటే వేదోక్తంగా చేసే కర్మలు ఏదైనా గాని అది ఇలాంటి అర్చనలు, ప్రాయశ్చిత్యాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఊరికే చేస్తే అది అలా చేసిన విప్రుడు ఎవరైతే బ్రాహ్మణుడు అలా చేయిస్తాడో వాడు నరకానికి పోతాడు. కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటించాలి. ఇంకా మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తానెప్పుడు ధరించకూడదు. అశౌచ సమయాలలో కూడా వీటిని ధరించకూడదు. ఇట్లా ఈ రుద్రాక్షలను పవిత్ర భావముతోటి ధరించాలి. ఇంకా రుద్రాక్ష తరువు నుంచి అంటే రుద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన గాలి సోకినా గాని గడ్డి పరకలు సైతం పుణ్యలోకాలకు చేరుకుంటాయి. అంటే అంత పవిత్రమైనవి రుద్రాక్షలు అని చెప్తున్నారు. ఇంకా మానవులకైతే సర్వ పాప విమోచకం అనడంలో సందేహమే లేదు. ఇంకా రుద్రాక్షను ధరిస్తే పశువులు కూడా రుద్రత్వాన్ని పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా అంటూ ఎవరు చెప్తున్నారు? జాబాల శృతి అంటే ఇక్కడ జాబాల అనే మహర్షి చెప్తున్నారు. ఆయన వేదవాక్కు. అందుకనే ఆయన చెప్పిన శాస్త్రం ప్రకారంగానే అందరూ ఈ రుద్రాక్షాల యొక్క నియమాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడము ఎంతో అవసరము. దీన్ని ధరించి శివనామాలను జపించేవారు నిజమైన భాగవోత్తములు, శ్రేయస్కారములు పొందుతారు. ఇంకా జపించాలి, జపించినప్పుడు తరిస్తారు. ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి అంశావతారాలే. ఇక సకల దేవతలు కూడా రుద్రాక్షధారులే. ప్రతి ఒక్కరు ఋషులు, మునులు అందరూ ప్రతి ఒక్కరు మనం తీసుకుంటే అందరూ రుద్రాక్ష లేనిది ఎవరు ఉండరు. ఇంకా ఈ రకంగా అందరూ ధరించి ముక్తిగా ఇక్కడ ధ్యానం చేసుకుంటారు. ఇంకా యోగులు, మునులు వీళ్ళందరూ మహాతపస్సులు ఎన్నో జన్మలకు గాని లభించని ముక్తి ఈ రుద్రాక్ష ధరించడం వల్లనే వాళ్ళకి త్వరగా లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది, మోక్షము కలుగుతుంది, శివుడి అనుగ్రహము వెంటనే దొరుకుతుంది. శివుడి అనుగ్రహము ఉంటే గన రుద్రాక్ష ధారణ మీద కోరిక అనేది కూడా కలగడం జరుగుతుంది. అట్లా ధరించాడు అంటే శివానుగ్రహానికి అతడు పాత్రుడైన మాటే. అందుకనే దీని మహత్యాన్ని జాబాలేయులు అంటే ఇప్పుడే చెప్పాను కదా, జాబాల అనే మహామునులు వాళ్ళందరూ నిరంతరము ఈ రుద్రాక్ష యొక్క మహిమను నిత్యము పఠిస్తూనే ఉంటారు. రుద్రాక్షలను ఎవరైతే కంటితో చూస్తారో చాలు వాళ్ళకి చూసినందుకు కూడా పుణ్యం లభిస్తుంది. స్పృశిస్తే అంటే ముట్టుకోవడం ద్వారా కోటి రెట్లు ధరిస్తే, స్పృశిస్తే కోటి రెట్లు, ధరిస్తే 100 కోట్ల రెట్ల పుణ్యము దొరుకుతుంది. ఫలస్య దర్శనే పుణ్యం స్పర్శత్ కోటి గుణం భవేత్, శతకోటి గుణం పుణ్యం ధారణా లభతే నరః. అంటే రుద్రాక్షమాలతో జపం చేస్తే 1,00,000 కోటి శతాలు, 1,00,000 కోటి సహస్రాలుగా మనకు పుణ్యం అనేది లభిస్తుంది. అట్లా అనడంలో ఎలాంటి సందేహమే లేదు.
చేతులకు, గుండెలకు, మెడకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలను ఎవరైతే ధరిస్తాడో సాక్షాత్తు వాడు రుద్రుడవుతాడో అది నిశ్చయము. రుద్రుడిలా ఎవరైతే ఈ రుద్రాక్షలను ధరిస్తాడో శివుడిలా సుర అసురులకు సైతము, అంటే శివుడు ఏ విధంగా సురులకు అసురులకు పూజనీయుడయ్యాడు అతడు కూడా అలాగే శివ సాహిత్యము పొందుతాడు. రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్లే సర్వ పాప విముక్తి కలుగుతుంది. తర్వాత రుద్రాక్షను ధరించి ఏదైనా కుక్క అయినా గాని, జీవులలో కుక్క జాతి అయినా గాని దాని మెడలో అయినా ఎవరైనా అలాంటి ఒక రుద్రాక్షమాలను ధరింపజేసిన అది కూడా ముక్తి పొంది ఇంకా సరాసరి కైలాసానికి చేరుకుంటుంది. ఇక నరుల మాట చెప్పాలా అంటే నోరు లేని మూగ జీవాలు వాటికి ఏవీ తెలియదు, జ్ఞానం ఉండదు కాబట్టి అలాంటి వాటికి కూడా ఒకటి ధరింపజేస్తేనే వెళ్తుందంటే అన్నీ తెలిసిన మానవుడికి ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి జప ధ్యాన విహీనుడైనా సరే, అంటే జపం చేయకపోయినా ధ్యానం చేయకపోయినా గాని ఒక్క రుద్రాక్షను ధరిస్తే చాలు వాడు సర్వ పాపాల నుంచి విముక్తుడవుతాడు, విముక్తి పొందుతాడు, సద్గతులకు అర్హుడవుతాడు. అందుచేత విశ్వ ప్రయత్నం చేసైనా పర్వాలేదు, కనీసము ఒక రుద్రాక్షను సంపాదించి ధరించాలి. 21 సంపాదించి ధరించగలిగితే వాడు ఇంకా శివలోకానికి చేరుకుంటాడనడంలో సందేహమే లేదు. దీనితో ఈ పారాయణం ఇక్కడికి సంపూర్ణం. సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. రుద్రాక్ష గురించి చాలా చక్కగా చెప్పారు. బాగుంది మరి రుద్రాక్ష గురించి. పేరుమణి మేడం, కంప్యూటర్ మైండ్ మేడం, సీఎం మేడం. ఏం లేదు, అంత కాదు, ఏం లేదు, మీరే వాడండి. ఎవరు మీరే ఊర్లకి నేను అన్ని మర్చిపోయినట్లయింది మేడం, మీరే వాడండి. పాడతాను, మీ అందరి చేత భజన చేయాలని చెప్పండి. నమస్తే మేడం. మా అందరూ చెప్పండి. మానస భజరం, మానస భజరే గురు చరణం, మానస భరే గురు చరణం, మానస భజరే గురు చరణం, సరభ సాగరం, మేడం సరభ సాగర తరణం, గురు మహారాజ్ గురు జయ, గురు మహారాజ్ గురు. నేను మీ గురించి ఒకసారి చెప్తున్నా, చెప్పట్లేదు. మరి కరెక్ట్ గా అర్థం అవట్లేదు, క్లారిటీ లేదు. శాంతి గారు, మా ఒక విషయం ఒకటి వినబడుతుంది, ఒకటి వినబడతలేదు కాబట్టి మీరే చదివేయండి, మనసులో అనుకుంటాము అంతే. ఓకే. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, తుత్సర భవ సాగర తరుణం, తుత్సర భవ సాగర తరుణం, గురు మహారాజ్ గురు జై జై, గురు మహారాజ్ గురు జై జై, సాయినాథ సద్గురు జై జై, సాయినాథ సద్గురు జై జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం,
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమ భావా ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమ బాబా మానస భజరే చరణం తసర భవ సాగర తరుణం మానవ భజరే గురు చరణం తత్సర భవ సాగర తరణం చెప్పలేదు బాగుంది మేడం. చక్కగా పాడారు, చాలా బాగుంది. అరుణాచల శివ అరుణాచల శివ చాలా బాగుంది. చాలా బాగా పాడారు. మంచి పాడారు. మీ అంతటా చేయిద్దాకున్నాను మరి అంత కోరస్ ఇవ్వలేకపోయారు. అంటే మీది వాయిస్ ఒకటి వినిపిస్తట్లే, మళ్ళీ తప్పు పలికితే బాగోదు కదా, అందుకోసం అని. వింధ్యావతి మ్యామ్, మీ బుక్ తీయలేదా మీరు? వింధ్యావతి మ్యామ్ తీసిన మేడం, నా మేడానికి అవకాశం ఇద్దాం పాపం, మనమేనా ఎప్పుడు. అందరం కాదు మేడం, మీరు కనిపించండి మేడం. కాదు మేడం, మీరు కనిపించండి మేడం. వాయిస్ రాలేదా పూర్తిగా? అంటే ఒక కట్ అవుతాను, క్లియరెన్స్ లేదు. కానీ కొంచెం కట్ అయింది అనమాట. కట్ అయితే మాకు క్లారిటీగా వినిపించలేదు కదా, మళ్ళీ ఏమైనా తప్పు చదివితే బాగోదు కదా, అందుకోసమని మీరే చదవండి అని చెప్పారనమాట. అది విషయం. బాగుంది, బాగా పాడారు. లక్ష్మీవారం కదా, అందుకే సాయిబాబాది చేయిద్దాం అనుకున్నాను. అదే ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా పాడారు శాంతి మేడం. గురువారం రోజు చాలా మంచి పాట అందించారు. సాయిబాబాని శివుడిని అందరిని తీసుకొచ్చాం. గురువులను అందరినీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మీకు. రాధా మేడంతో ఒకసారి మాట్లాడాలా నేను? మాట్లాడండి, ఉండండి, మీరు కనిపించండి మేడం. వదిలేయండి, రేపు ఖచ్చితంగా కనపడు. ఈరోజు కనిపించు మేడం. సరే, మీరు పాట పాడండి. పర్వాలేదు మేడం, మీరు పాట పాడండి, నేను వచ్చేస్తా. నువ్వు రా మేడం, ఫస్ట్ నువ్వు వచ్చినాక నేను పాట పడతాను. ఎలా ఉండే పర్వాలేదు మేడం, మనమే కదా. అలా అని కాదు మేడం, మీరు మంచి పాట అందుకోండి. నువ్వు ఒక్కసారి చెప్పు మేడం. అయిపోలాక వస్తావా? వచ్చేస్తామా, ఇప్పుడే వచ్చేస్తా. మీరు పాట పాట పాడమంటారా మీరు కాదు, ముందు పాట పాడమంటారా మీరు కనిపిస్తారా? పాట అందుకోండి వస్తారు. సరే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈరోజు పాట దాని గురించి చెప్పాలని చెప్పినా, సరే పాట పాడిన తర్వాత చెప్తాను మేడం. 2 విషయాలు అంతే, ఇంకేంలే. సరే పాట పాడతలే మేడం. ఫస్ట్, తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే తండ్రివి నీవే, వేడుకొన్న దయ తలచే వెంకటరమణ, వేడుకొన్న దయ తలచే తోడు నీడవై చూపుము కరుణా, వెంకటరమణ వెంకటరమణ దరే చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే తండ్రివి నీవే, నీకన్నా మారు లేనే లేవు, నీ దీవెనలే మాకు చాలు వెంకటరమణ.
తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే మయ్యా గాలిలోన దీపములా మయ్యా వెలుగు జావనే వెలుగు వాయిస్ కట్. మళ్ళీ వచ్చారు విద్యావతి విని పాట సగం మింగేశారు. కొరకు పూచిన పూవైతే మాకు శరణు వెండి కొరకు తల్లివి నీవే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే శ్రీలక్ష్మీ సంకీర్తి గోవింద. ఏం మేడం సరిగా వినపడలే మేడం? వినపడలే, సగం వినిపించింది, సగం వినపడలే. అంతే కానీ బాగా పాడారు బాగా పాడారు. కాదు మేడం సరిగా లేదా మేడం? బాగుంది. వినపడలేదంటే మధ్యలో కొంచెం కొంచెం మధ్యలో పోయింది అంతే. మధ్యలో కొన్ని సెంటెన్స్ వినపడలే. మంచి పాట అందరికి కట్టిన ఉంది మేడం నేను ఈరోజు. వచ్చాను, నేను రాగానే మీరు వెళ్ళిపోయారు. మంచి పాట ఏం మేడం? మంచి నేను పాట వచ్చాను, నేను రాగానే మీరు వెళ్ళిపోయారు అంటున్నా. మేడం వినిపించట్లేదు. చెప్పండి వినపడుతుంది. వచ్చాను, చెప్పండి మీరు మేడం. రాదా మేడం? రమ్మన్నందుకు నేను వచ్చాను అని చెప్తున్నాను. నేను ఎందుకు రమ్మన్నానంటే మేడం, నేను ఒక విషయం చెప్పాలనుకున్నా మేడం. నేను ఒక 3 years క్రిందట మేడం రాధా మేడం నీకే చెప్పాలనుకునే మెయిన్ మేడం. రాధా మేడం గారు ఉన్నా మేడం, నేను కనిపిస్తున్నాను, వీడియోలో ఉన్నా చూడండి. ఎందుకంటే నేను 3 years బ్యాక్ రాఘవరావు భీమవరం రాఘవ సార్ దగ్గర కొంచెం క్లాసులు చెప్పేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను క్లాస్ చెప్పేటప్పుడు అందరూ నువ్వు స్పీడ్ గా చెప్తావు, అర్థం కావాలి కదా, కొంచెం నిదానంగా చెప్పు అని చెప్పేటోళ్ళు. కానీ నాకు ఆ నిదానం రాలా. నాకు అట్నే అలవాటు అయిపోయింది. ఎంత ట్రై చేసినా నాకు నిదానంగా రాలేదు. వాడికి వచ్చే లోపల స్పీడ్ గా చెప్పేస్తానా. నాకు మేడం నిన్న చెప్పే లోపల నాకు చాలా ఇట్లా కూడా అప్రిషియేట్ చేస్తారా మేడం, నాకు చెప్పింది థ్యాంక్స్ చెప్పిందే, స్పీడ్ గా చెప్పినా థ్యాంక్స్ చెప్పింది. నాకు ఒక మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఏర్పడింది. అప్పుడు కొంచెము ఇదేంది నేను స్పీడ్ గా చెప్తున్నాను, స్లోగా చేయాలా అనుకుంటే నాకు రావడం లేదు. నిన్న మేడం నాకు చెప్పింటే నాకు కొంచెం సంతోషమైంది. రాధా మేడం ముఖ్యంగా నేను మీరు చెప్పిన దానికి కొంచెం ఆలోచన చేసిన మేడం, ఎందుకు అందరూ కొంచెం స్లోగా చెప్తారు, నేను ఎందుకు అంత ఏమని కొంచెం గతం అంటే సినిమాలో నా జన్మ లక్ష్యం ఏముందంటే అన్నమాట. అధిక వయసు వచ్చింది మేడం. మామూలు ఒక్కరు ఒక లైన్ మాట్లాడేటప్పుడా ఒక లైన్ మాట్లాడలో నేను ఒక 4-5 మాటలు మాట్లాడుతుంటే అధిక వయసు మాసంలో మా అమ్మ ఏం మేడం వినపడలేదా మేడం? వినపడుతుందా? వినపడుతుందా మేడం? వినిపిస్తుందా మేడం? మేడం వినపడుతుంది. వాయిస్ కట్ అవుతుంది, సౌండ్ వస్తుంది. మేడం ఇప్పుడు అదే ఒక మాట వినిపిస్తుంది, ఒక మాట వినపట్లేదు మేడం. మేడం పెట్టుకుందాము. మేడం చెప్పేది వినపడలేదా? దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి. విద్యావతి మేడం చెప్పేది వినిపిస్తుంది మనందరికి. ఇప్పుడు చెప్పండి మేడం. మేడం నేను ఎందుకంటే మీకే చెప్పాలనిందంటే
నేను 3 years బ్యాక్ రాఘవరావు భీమవరం రాఘవరావు సార్ నాకు వినపడుతుందా మేడం? వినపడుతుందా వినపడుతుంది మేడం? మీరు చెప్పండి, వినిపిస్తుంది. నేను ఇట్లా తంబెడుతున్నా చూడండి. నేను మీరు కానొస్తే బాగానే చెప్పగలుగుతా మేడం. ఓకే మేడం. ఓకే మేడం. నేను ఎందుకంటే మీకు చెప్పాలని, ఎందుకంటే నేను 3 years బ్యాక్ 4 years అయింటుంది తట్టపతి రాఘవరావు సార్ అని భీమవరం సార్ దగ్గర క్లాస్ చెప్పేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 1/2 hour చెప్పేదాన్ని అనమాట క్లాసులు. చెప్పేటప్పుడు వినపడుతుందా మేడం? వినపడదేమో. వినపడుతుందా? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు స్పీడ్ గా చెప్తావు క్లాసులు, కొంచెం నిదానంగా చెప్పు అనేటోళ్ళు. కానీ నాకు ఆ నిదానం అనేది రాదు. ఆ క్లాస్ చెప్పేటప్పుడు ఇట్లా ఎందుకో స్పీడ్ చెప్పేదాన్ని. అంటే నువ్వు చెప్పేది ఇతరులకు కూడా అర్థం కావాలి కదమ్మా అని చెప్పారు. కానీ నిన్న మాత్రం మీరు చెప్పినాకు, అంటే నేను స్పీడ్ గా చెప్పినా కానీ మీరు అర్థం చేసుకో, నాకు ప్రశంస అంటే ఇచ్చినారు కదా సాటిస్ఫాక్షన్. మీరు చెప్పినప్పుడు నాకు కొంచెం నేను స్పీడ్ గా చెప్పినా కానీ నాకంటూ ఒక మనిషి అంటే బాగా చెప్పినామని మనిషి ఉన్నారా అనిపించింది నాకు. మళ్ళీ తర్వాత మేడం నేను ఎందుకు అంత ఫాస్ట్ గా చెప్తున్నాను, నేను కొంచెం ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్ళాను మేడం. ఎందుకు అందరూ ఒక మాట చెప్పేటప్పుడు నేను 4 మాటలు ఎందుకు స్పీడ్ గా చెప్తున్నాను, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళలేకే నా జన్మరాశి ఏమైంది మేడం, అధిక వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి రోజు అర్ధరాత్రి పుట్టినా మేడం నేను. అంటే అధిక వైశాఖ మాసం నాకు అట్లా థాట్ వచ్చింది మేడం. అంటే అందరూ ఒక లైన్ చెప్పే లోపల నేను 4 మాటలు అధికంగా చెప్తున్నానేమో. అధిక వైశాఖ మాసంలో మా అమ్మ నాకు డెలివరీ చేసేసింది. నాకు అట్లా థాట్ వచ్చింది మేడం మధ్యాహ్నము మీరు చెప్పే లోపల. ఎందుకు నేను అందరూ ఒక లైన్ చెప్పలేము 4 లైన్లు ఎందుకు చెప్తున్నాను అని ఫ్లాష్ బ్యాక్ లేక నాకు అధిక వైశాఖ మాసంలో మా అమ్మ అది అర్ధరాత్రి డెలివరీ కావడం అంటే ఆ అమ్మ ఎంత నొప్పులు పడి ఎంత శ్రమపడి చేసింది అంటే నాకు అప్పుడు అనిపించింది మేడం. ఈ సందర్భంగా మా తల్లిదండ్రులు కూడా, మా అమ్మ పేరు లక్ష్మీదేవమ్మ, మా నాన్న పేరు నరసింహులు, వాళ్ళకు కోటి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే నాకు జన్మనిచ్చారు వాళ్ళు, నాకు శరీరాన్ని ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన కాబట్టి తల్లిదండ్రులకు మెయిన్ చెప్పాలి మేడం. ఎవరైనా కానీ వాళ్ళకి ఎంత ఇచ్చినా కానీ తల్లిదండ్రులకు రుణపడే ఉంటాం మనం. ఎంత వాళ్ళకి తల్లిదండ్రులకు మన రుణము. కాబట్టి మా అమ్మ ఎంతో శ్రమపడి నాకు అధిక వైశాఖ మాసంలో జన్మనిచ్చిందంటే అధికంగా నేను మాట్లాడుతున్నానేమో నాకు ఆ థాట్ వచ్చింది మేడం. మీరు చెప్పినట్టు నువ్వు స్పీడ్ గా చెప్తావంటే నాకు అలా ఆలోచన వచ్చింది. అరే అందరూ ఒకటి చెప్పేటప్పుడు నేను 4 మాటలు మాట్లాడుతుంటే అందుకే మా అమ్మ అధిక వైశాఖంలో ప్రసవించింది కాబట్టి అధికంగా మాట్లాడుతున్నానేమో అని నాకు అట్లా థాట్ వచ్చింది మేడం. కాబట్టి తల్లిదండ్రులు చాలా రుణపడి అలా వాళ్ళు మేడం ఏం టాలెంట్ అయ్యో కానీ నాకు అట్లా అనిపించింది మేడం. అందుకే మేడం ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం, తర్వాత తల్లి తండ్రి గురువు తర్వాతనే దైవం చెప్పినాడు మేడం. కాబట్టి ప్రతిరోజు కూడా మనము నాకు తల్లిదండ్రులు లేరు మేడం, స్వర్గస్థులైనారు. వాళ్ళు బతుకున్నంతసేపు మనం వాళ్ళ సేవ చేయడం వాళ్ళకి ఉండాలా, తర్వాత కూడా మనం చేయాలా అంటే కనీసం వాళ్ళకి నమస్కారం అన్న చేయాలి మేడం. ప్రతిరోజు కూడా మనకి ఈ శరీరాన్ని జన్మనిచ్చినందుకు దేవుణ్ణి నమస్కరించే ముందు ఫస్ట్ దేవుని నమస్కారం చేయాలా, మన తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి మేడం. వాళ్ళ తర్వాత కూడా దేవతలన్నా ఇది కాదంట మేడం, పితృదేవతల ఆశీర్వాదం ఉండాలంట మేడం. ఫస్ట్ దేవుళ్ళన్నా ఏమనుకోరంట, కానీ పితృదేవతలు అరే నేను వీళ్ళకి జన్మనిచ్చానే శరీరం ఇచ్చానే కనీసం రోజుకు ఒకసారి అనుకుంటున్నారా అని ఆలోచన చేస్తారంట మేడం. చాలా బాగుంది మేడం తల్లిదండ్రులు. ఇంకోటి మేడం మా అమ్మ మాకు చెప్పిన మాట, చిన్నపిల్లప్పుడు నువ్వు తింటే నీ పాలవుతుందిరా, నువ్వు తింటే మట్టి పాలవుతుంది, ఇతరులు పెట్టేదే నీ పాలవుతుంది అని మా అమ్మ నాకు చిన్నపిల్లప్పటి నుంచి బాగా సూత్రం చెప్పేది మేడం. అంటే మనం ఏం తిన్నాం మట్టి పాలంటే మనం చనిపోతే అయిపోతుంది, మట్టిలో కలిసిపోతాం. మనకి నువ్వు చేసిన దాన ధర్మమే నీకు పాలవుతుంది, అంటే మనం పైకి వెళ్ళాక నీకు చెందుతుంది అని చెప్పడం జరిగింది మేడం. కాబట్టి నేను కూడా మేడం ఆ సూత్రాన్ని అమలు చేస్తూ గుర్తు పెట్టుకొని ఆచరణ చేస్తూ ఆ బుద్ధి నాకు ఇవ్వాలని భగవంతుని నేను జీవితకాలం ఉన్నంత వరకు జీవితకాలం నాకు భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుగ్రహం నాకు ఆ బుద్ధి మారకుండా ఇతరులకు సేవ చేసేట్లు ఆ అనుగ్రహం ఉండాలని నేను భగవంతుని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. థ్యాంక్ యూ మేడం, మీకే థ్యాంక్స్ చెప్పాలి, మంచి విషయం షేర్ చేశారు. తదాస్తు. అది ఎందుకు మేడం ఫస్ట్ మన పల్లెలకు మనం చేయాలి మేడం ఫస్ట్. అయితే వినిపించింది ఒక విషయం చెప్తాను. పితృదేవతల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు కదా తల్లిదండ్రుల్ని దేవతల కంటే కూడా తల్లిదండ్రులను కూడా పూజించాలి అని చెప్పారు కదా. పితృదేవత కార్యాలు చేసినప్పుడు కూడా మనం దేవతలకు పూజ చేసినప్పుడు కూడా దేవతలు పితృదేవతలను అడుగుతారంట, వీడు నిత్యము నన్ను పూజ చేస్తున్నాడు కదా, మరి వీడికి నేను అన్ని సమకూర్చాలా అని అడిగితే పితృదేవతలు చేయమంటేనే దేవతలు ఒప్పుకుంటారంట. కాబట్టి పితృదేవతల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నుంచే కదా మనం వస్తూనే ఉంటారు, మన జనరేషన్ అనేది వస్తూనే ఉంటుంది కదా. వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి.
దేవుడు కూడా మనకి ఏదైనా వరం ఇచ్చేటప్పుడు పితృదేవతలను అడిగి ఇస్తారంట. వాళ్ళు ఇవ్వమంటేనే మనకు, నువ్వు ఎన్ని పూజలు అవును మేడం. చేసినా ఒకవేళ పితృదేవతలు యాక్సెప్ట్ చేయకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. పితృకార్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. అవును మేడం. మీరు చెప్పారు కాబట్టి నేను ఈ సందర్భంలో చెప్పాల్సి అవును వచ్చింది. మేడం. అట్లా సర్కిల్ అట్లా తిరుగుతూ అందుకే ఉంటుంది. పాట కూడా అదే పాడినా మేడం, తల్లి వినువే అని. ఏ మేడం, సర్కిల్ అట్లా తిరుగుతూ ఉంటుందండి. వీళ్ళు దేవతలు, దేవత కూడా పితృదేవతలు. ఏమనుకోరంట మేడం. మేడం అవును మేడం. అందుకే దాని గురించి పాట కూడా తల్లి వినివి ఆ పాట పాడినా మేడం, దాని గురించేనే. కరెక్ట్ పాట అది పాడారు. తల్లిదండ్రుల రుణం మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేం. దాంట్లో కూడా వచ్చింది మేడం, మీ క్లాస్ లో కూడా వచ్చింది, పితృదేవతలది అది కూడా వచ్చింది. దేవతలు అందులో పూజ చేయకుండా దేవి ఏమన్నా పాటల్లో అనరంట మేడం. మొత్తం అదే ఉంటుంది ఎక్కువ. పితృదేవతలను మనము గుర్తు పెట్టుకొని వాళ్ళ కనీసం అందుకే సంవత్సరం తిది కూడా పెట్టాలి. అవును. వినమనమ్మా. తద్దినం వాళ్ళకి తిని ఎట్లంట మేడం. అదే మా అమ్మ పాడతారా? వీరమణి మేడం పాడాలి. ఈవిడిది వాయిస్ కట్టేనా? అయితే పాడండి. పాడండి. రండి రాముడు కాక దేవుడు ఎవరండి, ఈ జగమంతా దేవుడు ఎవరండి, రామ అనరండి శ్రీరామ అనరండి, రాముడు కాక దేవుడు ఎవరండి, ఈ జగమంతా దేవుడు ఎవరండి, సత్యము ధర్మము నిలుపుట కొరకై వెలిశాడండి, సత్యము ధర్మము నిలుపుట కొరకై వెలిశాడండి, నరుడై పుట్టిన నారాయణుడు రామచంద్రుడండి, నరుడై పుట్టిన నారాయణుడి రామచంద్రుడండి, రామ అనరండి శ్రీరామ అనరండి, రాముడు కాక దేవుడు ఎవరండి, ఈ జగమంతా దేవుడు ఎవరండి, ఎన్ని సంపదలు ఉన్నా గాని ఏమి ఫలితమండి, ఎన్ని సంపదలు ఉన్నా గాని ఏమి ఫలితమండి, పోయేటప్పుడు పట్టుక వెళ్ళేది ఏమీ లేదండి, పోయేటప్పుడు పట్టుక వెళ్ళేది ఏమీ లేదండి, రామ అనరండి శ్రీరామ అనరండి, రాముడు కాక దేవుడు ఎవరండి, ఈ జగమంతా దేవుడు ఎవరండి, భవబంధాలు భవనపు మేడలు సత్యము కాదండి, భవబంధాలు భవనపు మేడలు సత్యము కాదండి, సత్యము నిత్యము రామనామము ధరించండి, సత్యము నిత్యము రామనామము ధరించండి, రామ అనరండి శ్రీరామ అనరండి, రాముడు కాక దేవుడు ఎవరండి, ఈ జగమంతా దేవుడు ఎవరండి, మూడు నాళ్ళ ముచ్చట కోసం మురిపే మేలండి, మూడు నాళ్ళ ముచ్చట కోసం మురిపే మేలండి, భవబంధము లేని వారికి మోక్షము లేదండి, భవబంధము లేని వారికి మోక్షము లేదండి, సద్గుణము ఉన్నవారు రామనామము ధరించండి, శ్రీరామ అనరండి, రాముడు కాక దేవుడు ఎవరండి, ఈ జగమంతా దేవుడు ఎవరండి, జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. చాలా బాగా పాడారు. చాలా బాగుందండి. చాలా బాగుంది. శ్రీమాత్రే నమః. విద్యావతి మేడం ఉన్నారా? ఉన్నాను మేడం. ఇదేందో డోంట్ స్పీకింగ్ అనమాట. ఇంకేంటో ఇదేం చూస్తారా? ఇప్పుడు వస్తుంది. వచ్చిందిలే మేడం. చదవండి. చదవాలి మేడం. చదవండి.
ప్రతిరోజు స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు. మేము దత్త రక్షణలో ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము బలంగా ఉన్నాము, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మేము విజేతలము, మేము అవకాశాలను ఆకర్షిస్తున్నాము, మేము ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఆలోచిస్తున్నాము, మాకు కలిగిన ఉన్నదాని పట్ల మేము సంతృప్తిగా ఉన్నాము, దత్త భగవాన్ని కృప మాపై సదా వర్షిస్తుంది, మాకు అంతా మంచే జరుగుతుంది. జై గురుదత్త. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. సెషన్ ఎండ్ చేసుకుందామా మేడం? రమా మేడం, నాది ఫోన్ నెంబర్ ఇంకా ఫీడ్ చేయాలి కదా మేడం మీరు? అది జాయిన్ చేస్తుంటే ఏదో వస్తుంది మ్యామ్, అది సరిగ్గా రావట్లేదు.